ముందు పాడి కౌశికన్న ఎట్లున్నాడు? నన్ను గెలిపియకుంటే నా ప్రాణం తీసుకుంటా, నా గుండెను మీరే బతికించుకోవాలి, ఈ గుండె బతకాలంటే మీరు నాకు ఓటేయాలని సెంటిమెంట్ని వండించిండు. ఇక అది వర్కౌట్ అయ్యింది, గెలిచిండు. అదే గెలిచినాక అన్నటోని ఏ రేంజ్లు ఉన్నదో చూడుర్రిగా. కౌశికన్న చాలా ఫైర్ మీద ఉన్నట్టున్నాడుగా. అధికార పార్టీకే కాదు పోలీసోళ్ళకు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. అవసరమైతే డీజీపీని కూడా ఇడిచిపెట్టాడట. అమ్మో, ఇప్పుడు కౌశికన్నకు పోలీసోళ్ళంతా గజగజ వణికిపోయి దాచుకోవాలనేమోగా. కారు పార్టీ కార్యకర్తల మీద పోలీసోళ్ళ చేయి పడితే ఇలా షెమ్డలు తీస్తామన్నట్టు వార్నింగ్ ఇస్తున్నాడు పోలీసోళ్లకు. అయ్యా కౌశికన్న అంటే కోపం వస్తుండొచ్చు గాని పోలీసోళ్ళు ఎవ్వరు పవర్లుంటే వాళ్ళ మాటింటారని తమకు తెలియంది కాదు. తమరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మీద తమరు జయించింది మర్చిపోయినరా? నువ్వు ఏది ఇచ్చినవో అదే నీకు రిటర్న్ లో వస్తున్నది. కేటీఆర్ సిరిసిల్ల పోయినప్పుడల్లా నేరెళ్ల బాధితులను సావు బాదినప్పుడు 7 IPL మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నవన్నా ప్రతిపక్షమే లేకుండా ప్రజా గొంతుకలను కేసు పెట్టి లోపటేసినప్పుడు గీ ఆవేశమంతా ఏ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినవన్నా అని మస్తు గరమైతుండ్రట కౌశికన్న కథలు చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసు వాళ్ళకే వార్నింగ్లు ఇస్తావా అని ఆశీష్ గౌడ్ అనే కాంగ్రెస్ లీడరు కౌశికన్న మీద కేసు పెట్టిండు.